సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద కృష్ణానది తీవ్రమైన కాలుష్యానికి గురైంది. నదిలోకి రసాయన వ్యర్థాలు కలపడంతో మిషన్ భగీరథ తాగునీటి సరఫరా అధికారులు పూర్తిగా నిలిపివేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మట్టపల్లి వద్ద కృష్ణానది తీవ్ర కాలుష్యానికి గురైనట్టు అర్థమవుతోంది. దీని గురించి ఇప్పటికే అధికారులు అక్కడ నీటి సరఫరాను ఆపేశారు. బోర్ల ద్వారా అక్కడ నీటిని సరఫరా చేస్తున్నారు భక్తుల కోసం. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహీం. ఇక నల్గొండ జిల్లా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు కృష్ణా జిల్లాల పరిధిలో జీవనదిగా పారుతున్నటువంటి కృష్ణా నది కాలుష్యం కావడంతో దాదాపు 107 గ్రామాలకు 25 రోజుల నుంచి కూడా నీటి సరఫరా నిలిచిపోవడమే కాకుండా తీవ్ర ఆందోళన పరిస్థితులు అయితే ఇటు హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు. ఇక గత 3 రోజుల నుంచి కూడా ల్యాబ్ పంపించినటువంటి నీటి నమూనాలను పరిశీలిస్తున్నటువంటి అధికారులకు కృష్ణానదిలో కలుస్తున్నటువంటి కలుషిత జలాలలో పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యర్థ జలాలు కూడా ఉన్నట్టు ఇప్పటికే ధృవీకరణ కావడంతో కొంత ఆందోళనకర పరిస్థితి ఆ ప్రాంతంలో ఉందని చెప్పొచ్చు. మిషన్ భగీరథ ద్వారా మట్టపల్లి సమీపంలోని ప్లాంట్ నుంచి కూడా దాదాపు 7 మండలాల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ తాగునీరు సరఫరా కృష్ణానది నుంచి జరుగుతుంది. అయితే నాగార్జున సాగర్ దిగువ భాగంలో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలే సమయంలో కూడా ఈ జలాలన్నీ కూడా దాదాపు 100 టీఎంసీల నీరు ప్రకాశం బ్యారేజ్ వైపుకి వెళ్తుండడంతో కూడా ఆ నీటిలో కలిసి వెళ్తుండడంతో గుర్తించలేకపోయారు. ప్రస్తుతం అయితే డ్యామ్ నుంచి దిగువకు నీటి విడుదల నిలిచిపోవడంతో కూడా కృష్ణానదిలో ఎక్కడ నీరు అక్కడ నిలిచిపోయిన పరిస్థితి. దీంతో ఇక వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో నీటి వినియోగం కూడా ఎక్కువ కావడంతో ఆ నీరంతా కలుషితమై ఇప్పుడు బయటికి రావడంతో కూడా ఆందోళనకర పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఇక దీనిపై ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత నియోజకవర్గం హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 మండలాల పరిధిలో ఉన్న 120 గ్రామాలకు పైగా గ్రామాలకు నీరు నిలిచిపోవడంతో కూడా ట్రాక్టర్ల ద్వారా సరఫరా అయితే చేస్తున్నారు. సమీపంలో ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి కూడా వ్యర్థ జలాలన్నీ కృష్ణా నదిలో కలుస్తున్నట్టుగా ఇక ఇప్పటికే ప్రాథమికంగా ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన అధికారులు కొంత ఒక అవగాహనకు వచ్చినప్పటికీ కూడా ఇక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలను అరికట్టడంలో మాత్రం విఫలమయ్యారని చెప్పొచ్చు. గ్రామీణ వాతావరణం అంతా కూడా పొల్యూట్ చేసే విధంగా ఆ ప్రాంతంలో నీరు కలుషితం అవుతుండడంతో కూడా ఇటు బోర్లలో కూడా నీరు బ్లూ కలర్ లోకి మారి తాగేందుకు వీలు కాకుండా పంట పొలాలకు మూగజీవాలకు హాని కలిగించే విధంగా పరిస్థితులు మారడంతో కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకొని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అయితే ఇప్పటికీ ఆదేశించారు. అయినప్పటికీ కూడా నీటి సరఫరాకు సరిపోను ట్యాంకర్లు లేకపోవడంతో కూడా గ్రామీణ ప్రాంతంలో మంచినీటి కొరత అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక కృష్ణానది సమీపంలోనే మట్టపల్లి దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయానికి వచ్చేటువంటి భక్తులంతా ఇటు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా అదేవిధంగా గుంటూరు జిల్లాలు, ఇటు నల్గొండ జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లాల పరిధిలోని వేలాది మంది భక్తులు కూడా మట్టపల్లి ఆలయానికి వస్తుంటారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులంతా కూడా ఇదే కృష్ణానదిలో స్నానం ఆచరించేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో కూడా కృష్ణానది పరిసర ప్రాంతాల్లో నిలబడేందుకే బాగా స్మెల్ వస్తుండడంతో కూడా ఆ ప్రాంతానికి వచ్చే భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులతో పడుతున్నారు. 25 రోజుల నుంచి ఈ సమస్య తీవ్రతరం అవుతుండడంతో కూడా ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో పాటు ఉన్నతాధికారులంతా కూడా రంగంలోకి అయితే దిగారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇటు నల్గొండ సూర్యాపేట జిల్లాలో 120 గ్రామాలు, కృష్ణానదికి ఏపీ వైపు ఉన్నటువంటి గుంటూరు కృష్ణా జిల్లాల పరిధిలో మరొక 100 గ్రామాల పరిధి వరకు కూడా దీని ఎఫెక్ట్ ఉందని చెప్పి ఇప్పటికీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులంతా ఈ కృష్ణానదిలో కలుస్తున్నటువంటి జలాలన్నీ ఏ విధంగా కలుషితమయ్యాయి, ఏ ఫ్యాక్టరీల నుంచి వ్యర్థ నీరు వచ్చి చేరుతుందనే కోణంలో విచారణ అయితే కొనసాగిస్తున్నారు. కొంత సమీప గ్రామాల పరిస్థితి అయితే ఆందోళనకరంగా ఉందని చెప్పొచ్చు. ఈ నీరు వాడినటువంటి గ్రామాల ప్రజలందరికీ కూడా శ్వాసకోశ వ్యాధులతో పాటు ఇక జలుబు అదేవిధంగా తీవ్రమైన జ్వరాన్ని విరేచనాలు వాంతులు కూడా వస్తుండడంతో దీనిపై అయితే ఉన్నతాధికారుల సమీక్ష కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. రై వెంకటరెడ్డి, అంటే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని దృష్ట్యా భక్తులను కూడా అలర్ట్ చేసినట్టు అర్థమవుతోంది. వారి కోసం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ దేవాదాయ అధికారులు అయితే బోర్ నీటితో భక్తులకు పుణ్యస్నానాలు చేసేలా ఏర్పాటు చేశారంటున్నారు. దాని గురించి అంత నీటిని సరఫరా చేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి సంబంధించిన అప్డేట్ ఏమన్నా? ఇక ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మూసీ నదిలో ఉన్నటువంటి కలుషితంతో జీవనదిగా ఉన్నటువంటి మూసీ నది ఇప్పటికే మురికి కూపంలా మారింది. ప్రస్తుతానికి జీవనదిగా ఉన్న కృష్ణానది పరిస్థితి కూడా ఇలా ఉండడంతో అయితే కొంత ఆందోళన సమీప గ్రామాల ప్రజలైతే చెందుతున్నారని చెప్పొచ్చు. ఇక నాగార్జున సాగర్ 2 రాష్ట్రాల తెలుగు వరప్రదాయంగా ఉన్నటువంటి ఈ జీవనదికి సంబంధించి కృష్ణానదిలో నీరు కనుక కలుషితం అయితే ఇక 2 రాష్ట్రాలకు కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓవైపుకు రేడియో ధార్మిక పదార్థాలన్నీ కూడా ఈ జీవనదిలో కలుస్తున్నాయంటూ కొంతకాలంగా ఆందోళన వ్యక్తం అవుతుంది. సాగర్ బ్యాక్ వాటర్ కు సంబంధించి కూడా ఇప్పటికే
ఆ కేంద్ర ప్రభుత్వం రేడియో ధార్మిక పదార్థాలను వెలికితీసే విధంగా చర్యలు చేపట్టడంతో కూడా కొంతమేర ఆందోళనకర పరిస్థితులు ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం ఈ జీవనాదికి సంబంధించి కృష్ణానదిలో కలుస్తున్నటువంటి వ్యర్థాలు రేడియో ధార్మిక పదార్థాలా, లేకపోతే పరిశ్రమల నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాల అనే కోణంలో అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బ్లూ కలర్ లో మారి చేపలు కూడా కృష్ణానదిలో చనిపోయే పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ నెలకొని ఉంది. గత 25 రోజుల నుంచి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రెండు రాష్ట్రాలను చీల్చుకుంటూ వెళ్ళేటువంటి కృష్ణానదిలో కలుస్తున్నటువంటి వ్యర్థ జలాలపై అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుండడంతో కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అదేవిధంగా సమీప గ్రామాల సర్పంచులతో పాటు ఉన్నతాధికారులు, రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు కూడా దీనిపై దృష్టి అయితే సారించారు. ప్రస్తుతం మట్టపల్లి ప్రాంతంలో మొత్తం కూడా ఇటు నివురుగప్పిన నిప్పుల తేట పేర్కొని పోవడంతో కూడా దీన్ని ఏ కోణంలో కలుషితమైందనే యాంగిల్లో అయితే మొత్తం పూర్తి స్థాయిలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉన్నతాధికారులు దీనిపై అయితే తీవ్రంగా చర్చ జరుపుతున్న పరిస్థితి ఉంది రహీం. దాదాపు దీనికి సంబంధించిన వాటర్ని కొంత నమూనాని ఏదైతే ల్యాబ్కు పంపించినట్టు చెప్తా ఉన్నారు. పంపించి కూడా దాదాపుగా 10 రోజుల పైన అంటారు. దానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ ఏమైనా వచ్చినాయా? ముందుగానే స్పందించి దీనికి సంబంధించిన ఒక విషయానికి వచ్చి దీన్ని నిలుపుదల చేశారా? ఎలా దానికి సంబంధించిన అప్డేట్ ఉందా? సమీప గ్రామాలకు 25 రోజుల నుంచి మిషన్ భగీరథ ద్వారా ఈ నీటిని సరఫరా చేస్తుండటంతో గ్రామాలలో బిందెల్లో పట్టుకున్నటువంటి నీరు కూడా బ్లూ కలర్ మారడంతో కూడా వీరంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రికి తెలంగాణలో ఫిర్యాదు చేశారు. అయితే వెంటనే తన సొంత నియోజకవర్గమైనటువంటి హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 మండలాల పరిధిలో ఉన్న 120 గ్రామాలకు ఈ నీరు సరఫరా అవుతున్నట్టుగా గుర్తించినట్టు అధికారులు ప్రాథమికంగా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అయితే నీటి సరఫరాను నిలిపివేసి వెంటనే శాంపిల్స్ ని ల్యాబ్లకు తరలించారు. అక్కడ అబ్బురపడే విషయాలు అయితే వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అధికారికంగా బయటికి చెప్పనప్పటికీ కూడా దీంట్లో రేడియో ధార్మిక పదార్థాలతో పాటు విషవాయువులు ఉన్నటువంటి రసాయనాలు, పరిశ్రమల వ్యర్థాలు కూడా కలుస్తున్నట్టుగా ఇప్పటికే నిర్ధారణ అయినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. కానీ అధికారులు మాత్రం ఎక్కడ కూడా ఈ విషయం బయటకు వస్తే ఖచ్చితంగా ఇష్యూ పెద్దదవుతుందనే కోణంలో ఎక్కడ కూడా బయటకు అయితే సమాచారం చెప్పడం లేదు. నీటి నిలుపుదల చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని అయితే సరఫరా చేస్తున్నారు. తాగేందుకు నీరు కూడా సరఫరా లేకపోవడంతో ఆ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఉన్నతాధికారుల పర్యవేక్షణలో దీనిపై విచారణ అయితే కొనసాగుతోంది. ఇంకా మరొక 2-3 రోజుల్లో ఇక రసాయన పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చి కృష్ణానదిలో కలుస్తాయనే విషయంలో అయితే స్పష్టత వచ్చే అవకాశం ఉండడంతో కొంత ఆందోళనకర సాగుతుందని చెప్పొచ్చు రహీం.